గుడ్ థ్యాంక్ యూ. హౌ యూ? ఫైన్ మ్యామ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు అప్సరా అవార్డ్స్కి రావడం? చాలా హ్యాపీ. ఐ థింక్ నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ రిసీవ్ చేసిన అవార్డ్ కూడా ఇదే అనుకుంటున్నా. ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ బ్యాక్. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా హింట్ ఇవ్వగలరా? లేదు, ఇప్పుడు లేదు. ఓకే. సో మళ్ళీ నాని గారి కాంబోలో ఏ మూవీ అయినా చూడొచ్చా మేము? యా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, బట్ if we do a movie together, when we do a movie together, it should be spectacular. So yeah. సో రీసెంట్గా మీరు మీ బ్రదర్తో ఆయాషర్ సాంగ్కి చిల్ అవ్వడం చూసాము. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది అదే వీడియో. దాని గురించి ఏమని వాడు? అంటే నిన్ను కోరీస్ రీ రిలీజ్ జరగడం, సో ఇట్ వాజ్ వండర్ఫుల్ బికాజ్ నానీస్ అన్ని రిలీజ్కి నేను వచ్చేస్తాను. సో పారడైజ్ అక్కడ చూడడం వాజ్ రియలీ నైస్ అండ్ ఆయాషర్ ఇస్ అ వెరీ పాపులర్ సాంగ్. సో సో మీరు నార్మల్గా ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్లోనే వెళ్దాం అనుకుంటున్నారా, ఆర్ ఏదైనా స్టోరీ డిమాండ్ చేస్తే ఏ క్యారెక్టర్ చేయడానికైనా ఓకేనా? అంటే ఏమైనా హోమ్లీ టైప్లో అట్లా లైక్? See, as an actor, that is our job, kada. So I don't come with a fixed list of things that నేను ఇది మాత్రమే చేస్తాను, అది మాత్రమే చేస్తానని. Whatever the script demands from me, I will be ready to do that. సో జీ తెలుగులో ఇవాళ నారీ శక్తి అవార్డ్స్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా చూశారు. సో ఏం చెప్తారు అమ్మాయిలకు కానీ, లేదంటే ఎవరైనా మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ, డైరెక్టర్గా వెళ్ళాలనుకున్నా ఏం చెప్తారు మీరు? మీరు చేయాలనుకున్నది చేయండి. అది ఆ ఒక ఇంటెంట్ ఉందంటే, ఆ ఒక ఇంట్యూషన్ ఉందంటే దాన్ని వెనక్కి పెట్టి డోంట్ పుష్ యువర్ డ్రీమ్స్ బిహైండ్ ఫర్ ఎనీథింగ్, బికాజ్ లైఫ్ ఇస్ రియలీ టూ షార్ట్ అండ్ మనం అనుకునే ముందు అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం if you really want to do something, please do it. Don't wait for anyone's permission. I think that's it. అండ్ తెలుగు ఫ్యాన్స్ విషయానికి వస్తే నిన్ను కోరి సినిమా తర్వాత నేను కూడా మీకు ఒక ఫ్యాన్నే. సో ఏం చెప్తారు మీ ఫ్యాన్స్కి? ధన్యవాదాలు. లైక్ చాలా చాలా, బికాజ్ దట్స్ రియలీ వై వీ డూ ఫిల్మ్స్ కదా. ఒక సినిమా, ఒక క్యారెక్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అలా గుర్తుపెట్టుకోవడం అనేది ఈజ్ ట్రూలీ అ బ్లెస్సింగ్. అండ్ ఐ థింక్ తెలుగు ఫ్యాన్స్ ఆర్ ట్రూలీ ది బెస్ట్, బికాజ్ అంటే నేను ఒక మలయాళీ అమ్మాయిని బట్ తెలుగు అమ్మాయిని పిలవడం, తెలుగు అమ్మాయి అనేది ఈస్ బికమ్ లైక్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ టు సే. సో యా, ట్రూలీ గ్రేట్ఫుల్, నథింగ్ లైక్ దట్. మీరు తెలుగు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో ఈరోజు జరిగే జీ తెలుగు అవార్డ్స్ గురించి కానీ అండ్ జీతో మీకున్న అనుబంధం గురించి కానీ ఎంత క్లియర్గా మీరు చెప్పారో తెలిసింది. ఈరోజు మరి అవార్డ్స్ ఫంక్షన్లో ఏ విధంగా ఎంజాయ్ చేయబోతున్నారు? చాలా ఎంజాయ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.